ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్, అలీ ఫజల్, ఫాతిమా సనా షేక్, పంకజ్ త్రిపాఠిల కొత్త హిందీ సినిమా మెట్రో ఇందినో రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు, అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 25 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మొదటి వారంలో ఓవర్సీస్ నుంచి 3 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా మెట్రో ఇన్ దినో అనే అనురాగ్ బసు సినిమా 28 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో నెట్ కలెక్షన్స్ చూస్తే ఎంత ఉన్నాయంటే 25 కోట్లు ఉంది నెట్. అంటే ఇండియా అంటే హిందీ సినిమాలకు నెట్ కలెక్షన్స్ చూస్తారు, జిఎస్టీ తీసేస్తే 25 కోట్లు ఉంది. పర్లేదు, డీసెంట్ కలెక్షన్సే. అంటే ఈ సినిమాలో స్టార్ కాస్ట్ అంటే స్టార్ హీరో లేరు, ఏమీ లేదు. మెట్రో అంటే మన మల్టీప్లెక్స్ సినిమా, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు మంచి హిట్ అయింది ఆ సినిమా. నేను కూడా చూశాను. ఆ సినిమా అప్పట్లోనే 10 కోట్ల బడ్జెట్లో తీస్తే 15 కోట్లు వచ్చి మంచి హిట్ అయింది. బట్ ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువ పెట్టారు, 100 కోట్లు అయింది ఈ సినిమాకు. యాక్చువల్గా 65 కోట్ల బడ్జెట్ అయింది, లాస్ట్ ఇయర్ రిలీజ్ కావాలి, బట్ రీషూట్ చేశారు కాబట్టి 100 కోట్లు అయింది. సో ఇప్పుడు 100 కోట్లలో 25 కోట్లు రికవర్ అయ్యింది అంతే మొదటి వారంలో. ఇంకా 75 కోట్లు వస్తేనే సినిమా హిట్. కష్టం, ఎందుకంటే నిన్న చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. హిందీలోనే మాలిక్ రిలీజ్ అయింది, ఆకోకి గుస్తాకి రిలీజ్ అయింది, ఆల్రెడీ సితారే జమీన్ పర్ అమెరికా సినిమా బాగా ఆడుతుంది, ప్లస్ సూపర్ మ్యాన్ ఉంది. ఇంకా కష్టమే. ఈ సినిమా ఇంకో వారం ఉండొచ్చేమో థియేటర్స్లో. సో 25 కోట్లు వచ్చాయి నెట్. ఇంకా 1, 2 లేదా 5 30 కోట్ల వరకు రావచ్చు మొత్తం మీద ఓవరాల్గా. సో 70 కోట్లు అయితే నష్టమే. సినిమా కమర్షియల్గా డిజాస్టర్. నేనైతే సినిమా పోయిన వారం వచ్చింది, నాకు కుదరలేదు. సో కుదిరితే చూస్తాను ఈ వారం, లేదంటే ఇక ఓటీటీనే గతి. అది మన మెట్రో ఇందినో రిలీజ్ అయిన మొదటి వారంలో 28 కోట్ల గ్రాసు, నెట్ కలెక్షన్స్ వచ్చి 25 కోట్లు, సినిమా బడ్జెట్ 100 కోట్లు, ఇంకా 75 కోట్లు రావాలి, కష్టమే. సినిమా కమర్షియల్గా డిజాస్టర్. కంటెంట్ వైజ్ బాగుందా లేదో నాకు తెలీదు. ఓకే, బాయ్.